విశ్వం నువ్వే విష్ణువు నువ్వే విశ్వం నువ్వే గదేడ మూడోది దొరుకుతుంది కట్టించుకుంటుంది నువ్వే విశ్వ ఇగో నందనవనం మల్లలుంటాయి ముళ్ళు ఉంటాయి స్నేహానికి ర్యాగింగ్ కూడా చేస్తుందో సాయం వాడిపోనిది స్నేహం ఒకటే విడిపోనిది నీడ ఒకటే అద్దంటూ లేనిది ఫ్రెండ్షిప్ ఒకటే కష్టం వచ్చినా నష్టం
ఎక్కడెక్కడి చిట్టి గువ్వలు యాడ నుంచో గోరు వంకలు కాలేజీ క్యాంపస్ లో నా నాట్యం చేసేనే కన్న పిల్లల కొంట నవ్వులు కుర్ర మనసుల కౌగిలింతలు కాలేజీ కాంపౌండ్ అంటే కోడై కానాలే కోర్సు ముగిసే రోజు వరకు తుల్లిపడిన కుర్ర ఎదలో కన్నీరే ఉండదంట దేవుడే సాక్షి స్నేహితుల్ని విడిపోయే రోజు మాత్రం కంటి నిండా కన్నీటితోనేనంట ఫేర్వెల్ పార్టీ ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా ముస్తఫా don't worry ముస్తఫా కాలం నీ నేస్తం ముస్తఫా డే బై డే కాలం ఒడిలో డే బై డే పయనించే షిప్పే ఫ్రెండ్షిప్ రా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా నిలిచేటిది ఈ స్నేహమొకటేనురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా తూగే సంపదలున్నా స్నేహానికి సరిరావన్నా పలుకాడే బంధువులున్నా నేస్తానికి సరికారన్న మాయా మరుణం తెలియని చెలినే ఎన్నడు తరగని పెన్నిదిరా ఆ స్నేహమే నీ ఆస్తిరా నీ గౌరవం నిలిపేనురా సందేహమే లేదురా స్నేహాని కన్న మిన్న లోకాన లేదురా పడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా త్యాగానికి అర్థం స్నేహం లోభానికి లొంగదు నేస్తం ప్రాణానికి ప్రాణం స్నేహం రక్తానికి రక్తం నేస్తం నీది నాదను భేదం లేనిది నిర్మల
నిర్మలమైనది స్నేహమురా ధృవతారలా స్థిరమైనది ఈ జగతిలో విలువైనది ఈ స్నేహం ఒకటేనురా స్నేహాని కన్నమిన్నా లోకాన లేదురా కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా నీ గుండెలో పూచేటిది నీ శ్వాసగా పిలిచేటిది ఈ స్నేహం ఒకటేనురా పాఠశాల గురువర్యులు మన సైన్స్ టీచర్ మన ఆరాధ్య దైవం శ్రీ రాజేశ్వరరావు సార్ను రాజశేఖర్ మరియు కొలిపాక మల్లయ్య తీసుకురావాల్సిందిగా కోరుచున్నారు. మనకు ఆతిథ్యం ఇచ్చిన మనకి అకామిడేషన్ ఇచ్చిన అందరికి నమస్కారం. అందరం ఒకేసారి కలుద్దామని ఎప్పటి నుంచో కలలు కలగానే మిగిలినాయి. ప్రస్తుతం మనం అందరం కలిసాం. మనం మొదటిసారి నిర్వహించుకోవడం జరుగుతుంది. దానికి మీరు సహకరించారు. అందుకోసం ఒక్కొక్కరు కృష్ణారెడ్డి ప్లీజ్ కమాన్. గురుగారికి నమస్కారం. తర్వాత మనం 46 సంవత్సరాల క్రితం చదువుకున్న తర్వాత కలుసుకుందాం అని అనుకుంటున్నాం. దీనికి అనుగుణంగా మనం అందరం ఈరోజు ఇక్కడ కలవగలిగినాం. దానికి జబ్బార్ ఖాన్కి ప్రత్యేక ధన్యవాదాలు. నేనైతే వ్యవసాయం చేస్తున్నాను. ఇద్దరు కొడుకులు జాబ్ చేస్తారు. ఫస్ట్ గురువు గారి ఆశీర్వాదం తీసుకోవడానికి నాకు అనుమతించండి. మొక్కితే మనకే పవర్ చార్జ్ అయింది వాళ్ళది. మొక్కితే మనది ఏం పోదు. మొక్కితే వాళ్ళ నుంచి మనకు చెందుతుంది. మనకు ఆతిథ్యం ఇచ్చిన సెంటర్ ఇచ్చిన రామకృష్ణారెడ్డి గారికి చాలా ధన్యవాదాలు. అలాగే జబ్బర్ ఖాన్ తలుచుకుంటేనే ఇది అయిపోయింది. వేరే వాళ్ళు ఎవరు కూడా ఇంత సాహసం చేసి మన కలపకపోతుంటుంది. షాప్లో ఉంటాడు, రెండో ఆయన జాబ్ చేస్తాడు. పర్లేదు కలిసి చదువుకున్న నా తోటి మిత్రులందరికీ శతకోటి వందనాలు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎవరి బిజీల్లో వాళ్ళు పడి ఎక్కడెక్కడో ఉండి చివరికి మళ్ళీ మా పూర్వ విద్యార్థుల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతున్నాము. తర్వాత ఈ కార్యక్రమం అనంతరం ఇంకొక మంచి కార్యక్రమం చేద్దామనేది నాదొక ఆలోచన. దానికి కూడా జబ్బార్ ఖాన్ నేతృత్వం వహించాలని కోరుతున్నా. మనతో పాటు మనతో కలిసి చదువుకున్నటువంటి సోదరీమణులు వాళ్ళందరినీ కూడా పిలిపించి అందరి పిల్లలతో కుటుంబాలతో సహా ఒకసారి మంచి కార్యక్రమం చేద్దామనేది నాకుంటే ఫోన్ చేయండి. నేను నా వంతు నేను సహాయం చేయడానికి 1979-80 ఎస్ఎస్సి బ్యాచ్ సోదరిమణులు రాలేదు. అందరికీ స్వాగతం సుస్వాగతం. మరియు మనకు విద్య నేర్పిన గురువులు అంటే ప్రజెంట్ ఉన్న మన రాజేశ్వర రెడ్డి గారికి రాజేశ్వరరావు గారికి స్వాగతం సుస్వాగతం. మరియు మన గురువులను మర్చిపోకూడదు. ఎందుకైనా ఎప్పుడైనా జ్ఞాపకం చేసుకోవాలి. కాకపోతే అందరూ ఒకే విధంగా లేరు. దరిదాపుగా ఒక్కొక్క స్థాయిలో ఉన్నారు. అందరూ దాదాపు మేము అందరం రిటైర్మెంట్ అయిపోయినాం. 1979-80 బ్యాచ్ అంటే 46 సంవత్సరాల క్రితం బ్యాచ్. 46 సంవత్సరాలు అంటే 1979-80 బ్యాచ్ నాతోటి సహచర విద్యార్థులు ఈరోజు అందరం కూడా 62-63 సంవత్సరాలకు వచ్చిన రాజశేఖర్ మాత్రం కనబడుతున్నాడు. వారు ఆలోచన జన్మ గట్ట కనబడతాం. అందరికీ నమస్కారం. పెద్దలు గురువర్యులు ఆనాటి మనందరి గురువు ఈ ప్రాంత సీనియర్ ఉపాధ్యాయుడు పెద్దలు రాజేశ్వరరావు సార్కి నమస్కారం. అలాగే నేను 85 నుంచి చూస్తున్నా. ఈ రోజు వరకు కూడా రామకృష్ణ సార్ ఒక యువకుడు గారు అక్కడ ఉన్నాడు. ఈ రోజు కూడా అక్కడ ఉన్నాడు. 40 సంవత్సరాల నుంచి నేను రామకృష్ణ రెడ్డి గారిని చూస్తున్నా. పెద్దలు రామకృష్ణ రెడ్డి గారికి కూడా నమస్కారం. నాకన్నా పెద్దవారు. అలాగే మన మిత్రులందరికీ నమస్కారం. ఎప్పుడు వారికి ఫోన్ చేయండి. ఇప్పుడు నెక్స్ట్ దాకా 2 ముక్కలు మాట్లాడండి ప్లీజ్.
కమాన్పూర్ చిన్ననాటి 81 సంవత్సరాలు చదువుతున్నటువంటి మన క్లాస్ అంతా కూడా చాలా హాయిగా అందరితో నాకు కూడా ఇద్దరు కొడుకులు ఒక అమ్మాయి రాగలకి రాగా ఎడితేనేమో ఇంకో డబుల్ వచ్చినాయి. అందరికీ పెద్దలు ఉపాధ్యాయులు రాజేశ్వరరావు సార్ గారికి ముందుగా నమస్తే. మనకు కాంపిటీషన్ ఇచ్చిన చాలా రామకృష్ణ రెడ్డి గారికి నమస్కారం. నేను సెకండ్ అది మన రిటైర్మెంట్ అయినాను. పెద్దపల్లి ఉంటున్నా కమాండ్ డాక్టర్ ప్రాబ్లం ఉంటే ఫ్రీగా చేయిస్తా అని చెప్పురా. కొడుకు డాక్టర్ కోడలు డాక్టర్ అంటే చెప్పురా అట్లా అందరికీ. నా కోడలు ఫలానా దవాఖానా, నా కొడుకు ఫలానా దవాఖానా. కోడలదేమో సుభాష్ నగర్ ఉంది, కొడుకుదేమో బస్ స్టాండ్ ఉంది. రాత్రి ఫ్రీగా ట్రీట్మెంట్ చేసుకోండి అని చెప్పురా. ఇట్లా అన్నావా? నేను చెప్పాలి కావచ్చు. అది లెక్చర్ గుమ్మడి భూమయ్య దయచేసి. మాది గుడ్డుకోట గ్రామం. నేను ఈపీ ఆపరేటర్గా ఓసీపీ వల్ల ఉద్యోగం చేసి రిటైర్ అయినా. నాకు ఇద్దరు పిల్లలు, ఒక వెళ్ళాను పాప వెంకటగిరి ఇక్కడికి ప్రస్తుతం చెప్పాలని వస్తుంది. అందరికీ ఇలా 40 years చేసి రిటైర్మెంట్ అయినా. ఇద్దరు కొడుకులు పెద్ద ఆయన అమెరికాలో ఉంటాడు, చిన్న ఆయన నెదర్లాండ్లో ఉంటాడు, అమ్మాయి హైదరాబాద్లో డిగ్రీ కాలేజ్ ఎక్స్పర్ట్. మేము ఇద్దరం నచ్చదాల్లో ఉంటాం. ఇప్పుడైతే హ్యాపీగానే ఉన్నాం. ఈరోజు కలిసినందుకు చాలా సంతోషంగా ఉన్నాయి. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఆనాడు మన గురువులు మనకు విద్యాభిక్ష పెట్టడం వల్ల మనం అందరం కూడా వివిధ రంగాలలో ఏదో ఒక రకంగా, తర్వాత రెహమాన్ గారు హిందీ, తర్వాత రామేశ్వరరావు సారు తెలుగు, అదేవిధంగా గారు మరియు వెంకటవారం గారు, వీరందరి స్మృతిలో మనమంతా ఒక స్థాయిలో ఉండగలిగాం. దానికి కారణం గురువులే. గురువు అనుగ్రహం ఉన్నంతసేపే ఎవరైనా ఉన్నత స్థానంలో ఉంటారు. ఒక్కసారి గురువు అనుగ్రహం తప్పితే వారి పతనం ప్రారంభమవుతుంది. అందుకే గురువులను ఎప్పుడూ బాధించకూడదు. సరే, మనకు తెలియని వయసులో వారిని ఇబ్బంది పెట్టుకుంటాను అంటుంటాం జనరల్గా. అది చాలా పొరపాటు. మనతో సమాన స్థాయిలో ఉన్న వారితో వారిని గౌరవించాలి. మీకంటే నేను తక్కువేనండి అని చెప్పాలి. మీరు చాలా గొప్పవారని వారిని గౌరవించాలి. మనకంటే తక్కువ స్థాయిలో ఉన్నవారు దైవ చింతన పెరగాలి. వీలైనంత ఇతరులకు సహాయం చేయడానికి ప్రయత్నించాలి. దైవానుగ్రహం లేనప్పుడు మనకు ఏదీ లేనంటే ఆ తర్వాత దైవ స్థానం తీసుకున్నటువంటి వారు గురువులు. గురువు అనుగ్రహాన్ని కూడా మనం ఎన్నడూ కోల్పోకూడదు. చాలా సంతోషం. విశేషంగా మిత్రులందరికీ కూడా అభినందనలు. ఈ కార్యక్రమాన్ని ఎంతో సమయస్ఫూర్తితో అందరినీ ఏడ్చి కూర్చి ఇక్కడ సమకూర్చి ఈ ఏర్పాటు చేసినటువంటి జబార్ భాయ్కి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకో విశేషం ఏంటంటే జబ్బార్ భాయ్ క్లాస్ పెట్టే కాదు, బెంచ్ పెట్టి కూడా 10th క్లాస్ వెళ్ళాను. ఈ 4th to 9th వరకు కొంతమంది వ్యక్తులు ప్రత్యేకంగా గుర్తుంటారు. వాళ్ళు చేసినటువంటి కొన్ని వాళ్ళు చేసిన ప్రవర్తన కానీ విషయాలు. వాళ్ళు
అందరు మిత్రులు కాబట్టి వేరే అనుకోవద్దు. రాజశేఖర్ గారు హైలైట్. ఎందుకంటే 6th వచ్చేసరికి మేము నా పేరు రాజమౌళి, నేను వ్యవసాయం చేస్తున్నాను.